సో చూద్దాం మరి త్రిబుల్ సెవెన్ వాళ్ళు నలుగురు కలిసి కింగ్ అని కొట్టగలుగుతారు లేదని వీడికైతే ఒక బుల్లెట్ అయితే కనెక్ట్ చేశాడు హెడ్. సో ఏం పర్లేదు 1v4 సిచ్యువేషన్ కింగ్ అడికి వచ్చేసి అరే అది ఎలా కొడతావు రా కింగ్ నాకు అర్థం కాదు బాబు వీడేదో వాడేస్తున్నాడేమో లేదంటే స్పెక్టేట్ వ్యూలో అలాగే ఒరే బాబు స్పెక్టేట్ వ్యూలో అయితే దోల హ్యాకర్ లాగా కనిపిస్తుంది. అరే వీడికి ఎలారా పడుతుంది అసలు బాబు వీడేదో వాడేస్తున్నాడు అన్న హ్యాకర్ గాయ్. సో ఇంకా చూద్దాం 1v1 సిచ్యువేషన్ అనమాట. ముగ్గురుని అయితే దోల షాట్లతో అయితే పడేశాడు మన కింగ్ అడి వచ్చేసి. అబ్బా హ్యాకర్ బాయ్ హ్యాకర్ నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ 777. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇంకా మన వీడియోని ఎవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. సో ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి. కింగ్ 777 వర్సెస్ 777లో ఉన్న 4 బెస్ట్ ప్లేయర్స్ అనమాట. సో కింగ్ గడ్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కొంచెం బ్రీఫ్ చేస్తున్నా. అలో కింగ్ గడ్ గేమ్ ప్లే అయితే చూసేయండి, నెక్స్ట్ రౌండ్ నుంచి రియాక్షన్ ఇస్తాను. సో కింగ్ గాడు నాకు తెలిసినంత వరకు తెలుగు కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పీసీ లెజెండ్ ఎవరైనా ఉన్నారంటే అది కింగ్ 777. నేను ఇప్పుడే కాదు వాడు గేమ్ ఆపేసినా ఏది చేసినా వాడినంత బెస్ట్ ప్లేయర్ నేను ఎప్పుడూ చూడలేదు. నిజంగా చెప్తున్నా, నన్ను నమ్మండి డార్లింగ్, దోల షాట్లు కొడతాడు దోల షాట్లు. అరే ఆ షాట్ ఏంట్రా కింగ్ బాబు మైండ్ పోయింది. ఆ షాట్ చూడండి అసలు బాబు దోల కొడతాడు వీడికి కూడా అసలు. అరే అదేంట్రా ఇలా తిరిగాడు అలా కొట్టాడు హెడ్ అంట. నేను చెప్తున్నాను కదా, నా పాత వాళ్ళకి అందరికీ తెలుసులే అన్న కింగ్ గాడు అంటే తెలియనోడు లేడు అప్పట్లో. కానీ ఇప్పుడు ఎవరన్నా కొత్తగా వచ్చి గేమ్ ఆడుతున్న అనుకుంటే ఈ వీడియోతో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫుల్ వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ అయితే చేసేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఈ స్టేజ్లో మనం 5K అయితే ఫాస్ట్ కంప్లీట్ అయితే చేసేద్దాం. సో చూద్దాం మరి. ఫస్ట్ రౌండ్ అయితే కింగ్ కొట్టాడు, సెకండ్ రౌండ్ అయితే మరి ఇంకా ఏం చేయలేం. సాడ్ మూమెంట్, మన వాళ్ళు అయితే బాడీలు అయితే కొట్టేశారు, ఎవరు హెడ్ కొట్టలేదు. చూద్దాం మరి. అరే వాడికి ఎలారా కొడతావు కింగ్ బాబు. కవర్లోకి వెళ్ళి నాకు స్పెక్టేట్ వ్యూలో అయితే దోల కనిపిస్తుంది చూడండి. సో ఇద్దరినైతే కొట్టేశాడు. మరి ఇంకా 1v2 సిచ్యువేషన్ తీస్తాడా తీయలేడా మీరైతే ఏమనుకుంటున్నారు నాకు చెప్పండి. నేనైతే తీసేస్తాడనే అంటాను. అబ్బా ప్రతి రౌండ్ తీసేస్తాడు కింగ్ అడే. ఎవ్వరు అవతల ఎవ్వరున్నా అనవసరం. 1v4 1v6 ఏదైనా కొట్టేస్తాడు. అబ్బా బాబు అలా వచ్చాడు, అలా బుర్రపడిపోయింది హరీష్కి అయితే. సో చలో మరి ఇంకా మనకైతే ఒబిటో వర్సెస్ కింగ్ 777 ఉంది లాస్ట్లో. సో చూద్దాం మరి ఏం చేస్తాడా, ఒబిటో కొడతాడా మన కింగ్ అయితే కొడతాడా అనేది చూద్దాం. సో అబ్బా ఒబిటో అయితే బయటికి రావడానికి భయపడిపోతున్నాడు. అరే మిస్ అయిపోయింది కింగ్, కొట్టేయాలి కదరా. అరే కొట్టేస్తాడు. అబ్బా హ్యాకర్ షాట్లు మీరు విజువలైజ్ చేసుకోండి. వీడి గేమ్ ప్లే గేమ్ ఆపేసాక ఇలా ఉందంటే గేమ్ ఒకప్పుడు ఆడేటప్పుడు ఎంత దూలకు కొట్టేవాడో అర్థం చేసుకోండి. నేను పర్సనల్గా మీకు తెలుసు, నేనే ఒకరికి ఇంత ఎలివేషన్ ఇస్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి వాడు ఎలా ఆడతాడో. అసలు నేను చెప్పేది ఏంటి డార్లింగ్, కల్లారా చూస్తున్నారు కదా దోల షాట్లు కొడతాడు. అసలు మైండ్ బ్లోయింగ్. నేను అసలు స్పెక్టేట్ చేయడం పెద్దగా నచ్చదు నాకు, కానీ నేను ఎవరిదన్నా గేమ్ ఎంతసేపు అని స్పెక్ట్ చేస్తా అంటే అది కింగ్ ఆడిదే. సో చూసుకుందాం మరి. ఇప్పుడు 1v3 సిచ్యువేషన్, ఒకరినైతే సక్సెస్ఫుల్గా ప్లెయిన్ రెడ్ అయితే కొట్టి పడేశాడు. సో చూద్దాం, మనోడైతే UMP అయితే ఆడుతున్నాడు, ఒకటి కనెక్ట్ చేస్తాడు. సో దిలీప్ గడికి అయితే ఒకటైతే కనెక్ట్ అయిపోయింది. సో 1v3 సిచ్యువేషన్ ఓకే. రిపేర్ కిట్లు అయితే వేసేసుకుంటున్నాడు మన కింగ్ గాడు. ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అన్న. మనోడు మళ్ళీ మధ్యలో టైం బాబా ఇప్పుడే చెప్తున్నా టైం ఇవ్వడు మనకు మాట్లాడడానికి అని. అరే అదేం షాట్లు రా అసలు. కనెక్ట్ అయితే రెడ్ కనెక్ట్ చేస్తున్నాడు బాబు, ఏదో స్క్రిప్ట్ ఫైల్ యూజర్ లాగా. అసలు పీసీలో గాడ్ లెవెల్ గేమ్ ప్లే. ఇంకా దిలీప్ గాడు ఇంకా మన కింగ్ అయితే మిగిలారు. 1v1 సిచ్యువేషన్. సో 1 ట్యాప్లో ఆడుతున్నాడు. ఎలాగో కింగ్ ఆడే కొడతాడు 1v1 నాకు తెలుసు, బట్ ఎలా కొడతాడని బాబా ఇలా చెప్తున్నాను లేదో అలా ఫినిష్ చేస్తాడు రౌండ్ అయితే. సో చూసుకోండి 3-1 అనమాట. సో దూల కొడుతున్నాడు కింగ్ ఆడు, మామూలుగా కొట్టట్లేదు. సో చూద్దాం మరి 777 వాళ్ళు నలుగురు కలిసి కింగ్ అని కొట్టగలుగుతారు లేదని వీడికైతే ఒక బుల్లెట్ అయితే కనెక్ట్ చేశాడు హెడ్. సో ఏం పర్లేదు 1v4 సిచ్యువేషన్ కింగ్ అడికి వచ్చేసి అరే అది ఎలా కొడతావు రా కింగ్ నాకు అర్థం కాదు బాబు. వీడేదో వాడేస్తున్నాడేమో లేదంటే స్పెక్టేట్ వ్యూలో అలాగే ఒరే బాబు స్పెక్టేట్ వ్యూలో అయితే దోల హ్యాకర్ లాగా కనిపిస్తుంది. అరే వీడికి ఎలారా పడుతుంది అసలు బాబు. వీడేదో వాడేస్తున్నాడు అన్న హ్యాకర్ గాయ్. సో ఇంకా చూద్దాం 1v1 సిచ్యువేషన్ అనమాట. ముగ్గురుని అయితే దోల షాట్లతో అయితే పడేశాడు మన కింగ్ గడ్ వచ్చేసి. అబ్బా హ్యాకర్ బాయ్ హ్యాకర్. ఇంకా అవతలలో అయితే ఆడననేస్తారేమో డార్లింగ్స్ మా 777 వాళ్ళు. మరి ఇంకేంటి మా 777 అండి, కింగ్ ఆడు మనోడే. కింగ్ ఇది అంతా వేరే ఏం కాదు, అంతా మనోళ్ళే. కానీ అలా మనోళ్ళు అయితే మనోళ్ళు కాంపిటీషన్ ఎక్కువ ఇస్తారని పెడితే వీళ్ళు ఏం కొట్టట్లేదు. సో ఇలా అన్నానో లేదో హరీష్ నుంచి అయితే ఒక మంచి గ్రేట్ 1 ట్యాప్, నిజంగా ఆ రేంజ్లో 1 ట్యాప్ కొట్టాడంటే గ్రేట్. సో హరీష్ అయితే ఒక రౌండ్ తీస్తాడు. సో మొత్తానికి 2-4లో ఉంది. అరే వీడు UMP ఏంటి బాబు, నిజంగా చెప్తున్నా వీడు UMP దూలకు వాడతాడు. అప్పుడు దూలకు వాడేవాడు. నాన్ స్టాప్ గేమింగ్ కూడా ఎవరన్నా లైక్ అతని ఛానల్ ఎవరన్నా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు తెలుస్తుంది UMP ఎంత దారుణంగా వాడేవాడు కింగ్.
కింగాడ్ యూఎంపీ మీద నాన్ స్టాప్ గేమింగ్ రియాక్షన్ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి కావాలంటే, దోలగా వస్తాయి వీడియోలు. సో చూసుకుందాం మరి 1v4 సిచ్యువేషన్ అయితే ఉంది. అందరికీ పార్షియల్గా కనెక్ట్ చేస్తున్నాడు పాపం. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో యూఎంపీ సగం కనెక్ట్ అయినప్పుడు. సో పడితే ప్లెయిన్ పడిన బాబా పడింది చూడండి ప్లెయిన్. నేను అన్నానో లేదో నిజంగా చెప్తున్నా, నేను యూఎంపీ మొబైల్లో ఎంత గట్టిగా ఆడతానో నాకంటే డబల్ రెట్లుగా గట్టిగా ఆడతాడు పీసీలో. చూడండి అసలు అలా ప్లెయిన్ కనెక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ 1v2 సిచ్యువేషన్. అరే ఈడైతే గొర్రె స్ట్రైట్గా వచ్చాడు మా ఒబిటో. సో నెక్స్ట్ చూసుకుందాం 1v1 సిచ్యువేషన్. హరీష్ నుంచి అయితే ఒక 1 ట్యాప్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బాగా కొడతాడు హరీష్ అయితే 1 ట్యాప్. చూద్దాం మరి కింగా హరీషా. సో ఒక్క రౌండ్ అయితే హరీష్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో కింగాడు తీసేస్తాడనే నమ్మకం ఉంది, కానీ ఎలా తీస్తాడని వెయిట్ చేస్తాను అంతే, ప్రతిసారి చెప్పాను కదా. సో చూద్దాం యూఎంపీ అయితే రీకాయిల్ అయిపోతుంది మరి మనోడికి. ఇంకా పంతం మరి యూఎంపీ పడకపోతే యూఎంపీతోనే కొట్టాలనే అనుకుంటాడు మా కింగాడు. సో పంతం అలా ఉంటుంది మరి చూద్దాం. బాబా 2 బుల్లెట్లు అలా ప్లెయిన్ దింపేశాడు. నిజం చెప్తున్నా, తెలుగు కమ్యూనిటీలో పీసీ లెజెండ్ అంటే కింగ్ 777 అబ్బా. రాసి పెట్టుకోండి. మీరు ఇంతకన్నా బెస్ట్ గేమ్ ప్లే నాకు ఎవరైనా తీసుకొచ్చి చూపిండి, వాడితో 1v1 ఆడిస్తాను నేను కింగాడ్తో. ఇంకా కింగాడ్ రిలేటెడ్ ఏ కంటెంట్ కావాలన్నా నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ అలాగే నాకు కమెంట్ అయితే చేయండి కింగ్ రిలేటెడ్ మన కంటెంట్ కావాలంటే. నేనైతే కింగ్తో మాట్లాడి నేను ఆ కంటెంట్ పెట్టడానికి మ్యాక్స్ ట్రై చేస్తా. నేను సింపుల్గా ఒక్కటి చెప్తాడు లింక్స్. కింగాడు గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ఆడితేనే ఇలా ఆడుతున్నాడు. ఒక్కసారి ఊహించండి, వాడు మళ్ళీ పాతలాగా ఇంట్రెస్ట్ పెట్టి గేమ్ ఆడాడా, ఏ స్టార్ ఉండడు ఇక్కడ. అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి అందరికి. ఒక్కసారి అన్న ఎంట్రీ ఇచ్చిండు అనుకో, ఏ స్టార్ ఉండడు ఇక్కడ. తెలుసు కదా మరి, కింగాడ్ ఎంట్రీ ఇస్తే ఏ స్టార్ నిలవడు. అంతే నా దృష్టిలో అయితే అంతే అబ్బా. మీరు ఏమైనా అనుకోండి డార్లింగ్స్, ఇదైతే బాడీలు కొట్టేశారు. మీరేంటబ్బా అసలు, మీరేం 1 ట్యాప్ ప్లేయరో నాకు అర్థం కావట్లే. పాపం కింగాడ్ దింపేస్తున్నారు. అయినా కొట్టలేరులే డార్లింగ్స్, ఎందుకంటే వీడు వాల్ వేసే మూమెంట్ నేను మొత్తం మ్యాచ్ చూసా కదా, నేను మొత్తం ఇక్కడ పెట్టలేకపోతున్నా. అంత లెంది అయితే మీకు బోర్ కొడుతుంది అని చెప్పేసి. సో కానీ వీడిచ్చే మూమెంట్కి బుల్లెట్లే కనెక్ట్ అవ్వు. బాబా అన్నానో లేదు, చైతుగాడు అయితే కొట్టేశాడు. సో చైతు నుంచి అయితే ఒక మంచి 1 ట్యాప్ అయితే చూస్తాం. సో మన వాళ్ళు అయితే కంబ్యాక్ ఇచ్చేస్తున్నారు మరి. 5-4 రౌండ్స్లోకి అయితే ఉంది మరి. కింగాడ్ అయితే లాక్కెళ్ళిపోతాడేమో ఇప్పటి నుంచి చూడాలి. ఒకడికైతే కనెక్ట్ చేస్తాడు, ఇద్దరికి కనెక్ట్ చేశాడు. పాపం పార్షియల్గా పడిపోతుంది. ఒకడినైతే నాక్ చేస్తాడు. సో కొడితే రెడ్ ఏం కొట్టట్లేదు కదా మనోడు. మరి ఏమో మరి ఏదైనా వాడేస్తాడు అంటారా చెప్పండి మీరే. సో స్క్రిప్ట్ వాడేస్తున్నారు అన్నోళ్ళకి అయితే ఒకటే చెప్తాను, ఏం చేయలేనమ్మా, మీలాంటి వాళ్ళని ఎవరు మార్చలేరు. స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అని నేనే చెప్తాను. ఒక స్క్రిప్టర్ నేను ఎప్పుడు ప్రమోట్ చేయను. అండ్ ఎవరిని ప్రమోట్ అనే కాదు, అసలు వాడి మీద వీడియోలో పెట్టను. అరే ఆడు చూడు అసలు ఎలా కొడుతున్నాడు షాట్లు. అబ్బా చూస్తూ ఉండిపోవచ్చు. ఒక జెన్యూన్ ప్లేయర్ ఇంత బాగా ఆడడం అంటే, అది కూడా పీసీ అంటే మీరు అనొచ్చు పీసీలో ఎవడన్నా కొడతాడని చెప్పి. కొట్టి చూపించు భయ్యా, దానిలో ఏముంది, కొడతారు ఈజీయే. కానీ ఇంత దారుణంగా అయితే కొట్టడం అయితే కష్టం. ఇప్పుడు పీసీ లెవెల్ తీసుకొని నాలా గేమ్ ప్లే ఆడడం ఈజీయే, నేను ఒప్పుకుంటా. పీసీ తీసుకొని నాలాగా ఆడాలంటే, కానీ పీసీ తీసుకొని కింగ్ ఆడలాగా ఆడి చూపించండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. మొబైల్లో నాలాగా ఆడి చూపించండి, అది మంచిదే. నేను ఎవరు నాకన్నా బాగా ఆడలేరని నేను ఎక్కడా చెప్పట్లేదు డార్లింగ్స్. నేను ఎక్కడా సెల్ఫ్ డబ్బా ఇవ్వట్లేదు, జస్ట్ ఒక జస్టిఫికేషన్ ఇస్తున్నా. కింగాడ్ హ్యాకర్ అంటారు కాబట్టి. సో కింగాడ్ అయితే హ్యాకర్ కాదన్నా, నేను చెప్పి నా మాట నమ్మే వాళ్ళు అయితే నమ్ముతారు. అండ్ పాత ప్లేయర్స్ కూడా చాలామందికి తెలుసు, చాలామంది ప్రూవ్ చేయాలనుకున్నారు, ప్రూవ్ చేయలేకపోయారు. వాడి షాట్లు అసలు ఎలా కొడుతున్నాడు చూడండి. సో మొత్తానికైతే 6-4 రౌండ్స్లో అయితే ఉంది. చూద్దాం. వీడికైతే ఒక బుల్లెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. 1 ట్యాప్లో అయితే ఆడుతున్నాడు కింగాడు. కొట్టేస్తాడులే ఒక బుల్లెట్ సరదాగా ఒకటి కొట్టే కింగ్ దోలకు పడిపోవాలి. సో మరి కింగాడికి అయితే మరి బాడీలు అయితే పడుతున్నాయి. బాడీలు పడితేనే కదా తెలుస్తుంది మనకి వాడు హ్యాక్ వాడట్లేదు, స్క్రిప్ట్ ఏం వాడట్లే అని. వీడికి బాడీలు పడిపోతున్నాయి, మరి కొట్టలేడేమో చూద్దాం ఈ రౌండ్. అరే రే 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 ఇలా అన్నానో లేదో బాడీలు పడుతున్నాయని హెడ్ అయితే కొట్టాడు. మరి చేతిగాడికి అయితే యూఎంపీతో బాడీలు అయితే పడిపోయినాయి. చూద్దాం మరి ఈసారి కూడా పవర్స్ అంతా హెడ్ కొడతాడా అని. మరి చేతిగాడు అయితే జోన్లో వాల్ వేసేసుకుంటున్నాడు. మరి జోన్లో అయిపోతాడా అవ్వడు. సక్సెస్ఫుల్గా జోన్లో అయితే పడిపోయాడు. సో 1v1 సిచ్యువేషన్ దిలీప్కి ఇంకా మన కింగ్ 777కి అయితే ఇది 2వ మూడోసారో ఇలా పడ్డం. 1v1 దిలీప్కి ఇంకా కింగ్ 777కి ఒక్కసారి కూడా పడలేదు మరి కింగాడు. మరి దిలీప్ గాడే కొట్టలేదు ఒకసారి కూడా. ఈ రౌండ్ కొడతాడేమో చూడాలి. మొబైల్ ప్లేయర్ వర్సెస్ పీసీ లెజెండ్ అనమాట. సో చూద్దాం. నా దృష్టితో కింగాడే కొడతాడు అబ్బా. అవతల ఎవ్వడని ఉండని 1v1 సిచ్యువేషన్ కింగాడు కొట్టేస్తాడు. కానీ ఆ షాట్ ఎలా కొడతాడు అనేది చూద్దాం. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో మనోడికి అయితే కనెక్ట్ అవ్వట్లేదు కింగాడికి. ఒక్క షాట్ రా కింగ్. అబ్బా హ్యాకర్ బోల్తే గాయస్. సో దోల కొట్టేశాడు ఈ రౌండ్ కూడా. మొత్తానికి ఈ రౌండ్ కొట్టేశాక మన స్కోర్స్ వచ్చేసి కింగాడివి 7 అండ్ మన మొబైల్ ప్లేయర్స్ అయితే 4 రౌండ్స్ అనమాట. సో మన వాళ్ళు కొట్టిన 4 రౌండ్స్లో 2 రౌండ్లు బాడీ షాట్లే ఉన్నాయి. ఎప్పుడు కొట్టండి రా కింగాని కొట్టండి. అయినా ఏం కనెక్ట్ అవుతాయి తెలియదు. వీడు వాల్ మూమెంట్లో అసలు గ్యాపే ఇవ్వట్లేదు. మరి కనెక్ట్ చేయను. అబ్బా చేతిగాడు అయితే కనెక్ట్ చేస్తాడు. సో చలో మొత్తానికి మన వాళ్ళు అయితే 5 రౌండ్స్కి అయితే వెళ్ళిపోయారు. 7 రౌండ్స్ కింగాడివి అండ్ 5 రౌండ్స్ వచ్చేసి మన మొబైల్ ప్లేయర్స్ అనమాట. సో చూద్దాం. వీడికైతే ఇప్పుడు సెంటర్ అయిపోయాడు. అబ్బా అరే అదేం కనెక్ట్ చేయడం, దోల కనెక్ట్ చేశాడు ఒకరికి. సో ఈడెవరో అటు వెళ్ళిపోతున్నారు. ఇటు సైడ్ ఎనిమి ఉంది, అటేటో వెళ్ళిపోతున్నాం ఏంట్రా. అరే వీడు వాల్ వేయడం చూడండి డార్లింగ్స్. అసలు అవతలకి ఏం కనిపిస్తుంది చెప్పు. స్పెక్టేట్లో నాకే అర్థం కావట్లేదు ఆడు ఎటు వెళ్తున్నాడో. ఆడేవాళ్ళకి ఏం అర్థమైంది ఎటు వెళ్తున్నాడో అనేసి. సో చూద్దాం మరి చైతుగాడు ఈసారి కనెక్ట్ చేసేస్తాడా లేదా. ఈసారి చైతు వర్సెస్ కింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో చైతుగాడు వాల్ లోపలికి వచ్చాడు.
సో ఇప్పుడైతే చైతు గారిని కొట్టే అబ్బా బాబా బాబా అలా అసలు యూఎంపీ పడట్లేదని అలా స్విచ్ చేసి కొట్టాడు, హెడ్ పడిపోయింది డెజర్ట్ ఈగల్. అసలు వీడేంటో వీడి గేమ్ ప్లే ఏంటో, అసలు నువ్వు మనిషివా మానవ మృగాని వారా కింగ్ నాకు అర్థం కాదు. సో 1v2 సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు, చిన్న జోను, మరి కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. మరి కింగ్ గడి కష్టమైనవి కూడా సాధ్యం చేసేయడం అలవాటే కదా, చేసేస్తాడేమో చూడాలి. ఒకరికైతే కనెక్ట్ చేస్తాడు, మరి అబ్బా ఒకరికైతే బాడీ అయితే పడిపోయింది. ఈ రౌండ్ కొట్టకపోతేనే బాగుండు, నాకు ఒక మంచి ఎండింగ్ కావాలి కింగ్ గాడి నుంచి, ఒక వండర్ఫుల్ ఎండింగ్ ఇచ్చాడంటే ఫిదా అయిపోతా. ఈ రౌండ్ కొట్టకంటారా, మా వాళ్ళు కొట్టేస్తే బెస్ట్, అది మా వాళ్ళు అయితే కొట్టేశారు. కింగ్ గాడి నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మంచిగా ఫినిష్ ఇచ్చాడు అనుకో, ఇప్పటిదాకా మంచిగా ఆడాడు. సో ఈ ఒక్క రౌండ్ దూల కొట్టి అబ్బా అలా అన్ననో లేదో దూల కొట్టేశాడు. సో ఒకనైతే పడేశాడు, 1v3 సిచ్యువేషన్ అనమాట. మరి ఈ రౌండ్ అన్ని ప్లెయిన్లు కొట్టరా కింగ్, నీకు ఫిదా అయిపోతాను మళ్ళీ. సో చూద్దాం మరి హరీష్ అబ్బా ఒరే అసలు అదేంట్రా, అసలు అదేం షాట్లు రా కింగ్, నిజంగా మైండ్ పోతుంది. సో కింగ్ గాడి కోసం అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి, అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ #KingTribbles అని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, వాడికి ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. అరే అదేం షా యూఎంపీ స్విచ్ చేసి డెజర్ట్ ఈగల్ కొట్టేసాడు, పడిపోయింది పాపం చైతుగాడు. ఇంకా ఆర్డ్ గేమ్ ఎప్పుడు మరి ఇంకా దోల కొట్టాడు. మళ్ళీ దిలీప్ వర్సెస్ KingTribbles అని అయితే ఉండింది, చూద్దాం మరి ఏమవుతుందో. అరే కింగ్ గాడు ఓపీ గేమ్ ప్లే, అదే బాబు హ్యాకర్ షాట్ అమ్మా, హ్యాకర్ షాట్. సో చూసారుగా డార్లింగ్స్, మన కింగ్ గాడు అయితే మొత్తానికి 7-5 or 7-6 రౌండ్స్లో అయితే మనోడు కొట్టేశాడు. సో లాస్ట్కి నేను ఒక గ్రేట్ ఎండింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, గ్రేటెస్ట్ ఎండింగ్ ఇచ్చాడు. అసలు ఆ లాస్ట్ రౌండ్ షాట్లు ఏంటి, అబ్జర్వేటరీ షాట్లు ఏంటి, అబ్బా నేను అప్లోడ్ చేసిన వీడియో నేనే చూసుకుంటానేమో 2-3 సార్లు కింగ్ గాడి గేమ్ ప్లే కోసం. సో మొత్తానికి ఇంకా మన వీడియోని ఎవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. అండ్ కింగ్ గాడి మీద ఏమైనా రిలేటెడ్ వేరే వీడియోలు కావాలంటే నాకైతే ఒకసారి చెప్పండి, నేను నా బెస్ట్ ఇచ్చి వాడికి వీడియోలు అయితే తీయడానికి ట్రై చేస్తా. సో చూసారుగా డార్లింగ్స్, ఇది మన ఈరోజు వీడియో వచ్చేసి. సో ఇంకా మన వీడియోని ఎవరైనా చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మామ. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాం అన్న అంటే, నాకు మీ సపోర్ట్ ఈ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్. నేను లిటరల్లీ టైం వచ్చేసి 6:30 అవుతుందన్న, 6:30కి నేను ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నా, ఇంకో 1 hourలో మీకు అప్లోడ్ చేస్తా. ఇప్పుడు ఇంటికి వచ్చా ఎగ్జామ్ రాసి, ఇదే లాస్ట్ ఎగ్జామ్ అయినా కానీ నేను గివ్ అప్ ఇవ్వకుండా ప్రతిరోజు వీడియో పెడతా అన్నా కాబట్టి పెడుతున్నా. సో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. టాటా బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.